హలో ఆల్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్విన్ బ్రదర్స్. చూస్తున్నారు కదా మా షన్నుని. ఒక్క నించోవడం, నడవడం తప్ప మిగతావన్నీ వచ్చేసాయండి వీడికి. చూడండి ఎన్ని తెలివితేటలో. ఆ బెడ్‌షీట్ పట్టుకొని మెల్లిగా స్లోగా దిగుతున్నాడు దిమానకట్టు. తెలివితేటలు మాత్రం మామూలు తెలివితేటలు కాదండి. వీడియో తీస్తున్నప్పుడు మాత్రం అలర్ట్ అయిపోతాడు. అప్పటి వరకు వాడు చేయాల్సినవన్నీ చేస్తాడు. నేను ఎప్పుడైతే వీడియో స్టార్ట్ చేస్తానో కామ్ అయిపోతాడు చెయ్యాలా వద్దా అని. ఇలా కాదని మళ్ళీ నేను దివాన కట్ట మీద కూర్చోబెట్టాను. మళ్ళీ సేమ్ అలాగే దిగిపోతున్నాడు. ఇప్పుడు అర్జెంటుగా కింద దిగిపోయి అక్కడున్న సామాన్లన్నీ చిందరవందరగా పడేయాలి. అది మా షన్నుగాడి టాస్క్. వాడు దిగాలి అని డిసైడ్ అయిపోతే మనం ఎన్నిసార్లు వేసినా కూడా వాడు దిగుతూనే ఉంటాడు. చూడండి కోపం వచ్చింది మా వాడికి ఇప్పుడే. ఇంకోసారి దిగావో శనమా. అలసిపోయాడు పాపం ఆడి ఆడి. అందుకని కొంచెం వాటర్ తాగి మళ్ళీ స్టార్ట్ చేశాడు చూడండి. పెంకితనం అంటే మరి మామూలు పెంకితనం కాదండి. దర్శన్కి వీడికి చాలా అంటే చాలా డిఫరెన్స్. మా దర్శన్ చిన్నప్పుడైతే నేను ఇన్ని రకాల విన్యాసాలు అయితే చూడలేదండి. ఏదైనా ఎక్కి పడిపోయినా కూడా దాని గురించి అయితే భయపడ్డండి. మళ్ళీ అదే పని చేస్తాడు. చాలా మొండోడు షన్ను అయితే. వద్దు అన్న పని మాత్రమే చేస్తాడు వీడు. మనం ఏది వద్దంటే ఆ పని మళ్ళీ 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 చేస్తాడు షన్ను. షన్నమ్మా నువ్వు ఇందా నుంచి ప్రయత్నించింది ఇంకా పిల్లో వేసుకొని పిల్లో మీద వేసుకొని దిగడానికి. దేనికి ఇప్పుడు ఏడుస్తున్నావు? దేనికి? నువ్వు దిగితే వస్తుంది. దిగు. ఇప్పుడు దిగు. మళ్ళీ భయం ఒకటి తాతగారు తిడతారని సర్దేస్తున్నాడు షన్ను. వాడికి ఏం కావాలనేది వాడి క్లారిటీ ఉందండి. వాడు ఏదో ట్రై చేస్తున్నాడు తీసుకుందామని. నేను చెప్పాను కదండి మీకు స్టార్టింగ్లోనే, మొత్తం అన్నీ తీసి కిందన పడేయాలి. అప్పుడే ఆడికి హ్యాపీ. నేను సర్దడం ఆడు పీకి పడేయడం అది. వచ్చిన పని అయిపోయింది కదా, హ్యాపీ. ఇప్పటి వరకు మా చిన్నోడికి చేసింది సరిపోలేదు అనుకుంటాను. అందుకని కిచెన్లోకి వచ్చి ఈ ప్లేట్లో కూర్చున్నాడండి. ఏదో ఒకటి కొత్త రకం విన్యాసం చేయాల్సిందే రోజుకొకటి. పెంకోడు అయ్యయ్యయ్య. అంత అవసరం ఏమనిచాను నీకు? ఈ కిందకి వెళ్ళి కబోర్డ్లోకి వెళ్ళి కూర్చోవడం. షనమ్మా
దా ఇంకరా పద, ఇంక నువ్వు అక్కడికి వెళ్ళి చేసిన పనులు చాలు. మా పెద్ద మనిషి వస్తున్నాడమ్మా. ఇంతకుముందు మేము ఏమైనా వర్క్ చేసుకోవాలంటే షన్నుని దివానా కట్ట మీద కూర్చోబెట్టి టీవీ ఆన్ చేస్తే ఆడు కుదురుగా ఉండేవాడు. కానీ ఇప్పుడు అది దిగడం వచ్చేసిందండి. ఇంక అందుకే ఇన్ని సాహసాలు చేస్తున్నాడు. ఈలోపు అయితే మా దర్శనం వచ్చేసాడండి స్కూల్ నుంచి. సాయి అని వచ్చాడు, అని వచ్చాడు. చిన్నమ్మా అనే వచ్చాడు, అనే వచ్చాడు, అనే వచ్చాడు, అనే వచ్చాడు. హ్యాపీ రంగులు ఏంటి? బ్యాగ్ ఇచ్చి రేపు మళ్ళీ ఏమో ఎల్లుండి నాకు దివాళీ ఉంటుంది. నెక్స్ట్ ఏమో కైట్స్. ఎల్లుండి సంక్రాంతి సెలబ్రేషన్సా? రావడంతోనే మా దర్శన్ స్కూల్లో జరిగిన విషయాలన్నీ చెప్పేస్తాడండి ఇంట్లోకి రాకముందే. ఆహా ఇంకా మా షన్ను అయితే వాళ్ళ అన్నయ్యని చూసి ఫుల్ ఖుషి అయిపోతాడండి. ఇంక వీళ్ళిద్దరూ ఫుల్గా ఆడేసుకుంటారండి. కాసేపు ఆడుకున్నాక మా దర్శన్ ఫ్రెష్ అప్ అయి ట్యూషన్కి బయలుదేరి వెళ్తాడు. మా దర్శన్ స్కూల్ నుంచి వచ్చేలోపు మా షన్ను అయితే మమ్మల్ని ఇలాగ ఎంటర్టైన్ చేస్తాడండి. ఇంక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.